వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా చుమ్మా. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ 5 ఎపిసోడ్ తో ఈచ్ ఎపిసోడ్ 40 minutes స్ట్రీమింగ్ ఇన్ సోనీ లైవ్. ఈ వెబ్ సిరీస్ రివ్యూ చెప్పే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఈ వెబ్ సిరీస్ నాకైతే నచ్చలేదు గైస్, మరి చాలా బాగలేదని చెప్పలేను. కానీ ఈ సిరీస్ లో ఏంటంటే సీన్స్ పదే పదే రావడం, లైక్ రవి వాళ్ళ వైఫ్ తో మాట్లాడడం కానీ, మా మీనాక్షి సినిమా డైరెక్టర్ కోసం కానీ, బాబు ఈషాతో మాట్లాడడం ట్రై చేయడం కానీ ఉండాలి. పదే పదే వస్తే మళ్ళీ బోరింగ్ గా ఉంటుంది. పాలు టాపిక్ వస్తే చాలు ఏముండదు, బెంచ్ మీదకి పోతా అనడం తప్ప. మీనాక్షి పదే పదే మూవీ గురించి మాట్లాడడం, రవి మాట వస్తే చాలు గోవాకు పోదాం అనడం, ఇలాంటివి కొన్ని సీన్స్ నాకు నచ్చలేదు. స్టోరీ ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో ఉంటే బెంచ్ అంటే ఏంటో తెలుస్తుంది, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా. మనం వర్క్ లేకపోయినా శాలరీ వస్తుంటుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి, కానీ కొంత రిస్క్ కూడా ఉంటుంది. ఈ సిరీస్ లో ఏంటంటే బాలు, రవి అండ్ మీనాక్షి వాళ్ళు బెంచ్ మీదకి రావడానికి వాళ్ళకి కారణాలు ఉంటాయి. అవి ఏంటి, బెంచ్ మీదకి వచ్చి ఏం చేశారు అని వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ అంతా వాళ్ళ ఇంట్రడక్షన్, వాళ్ళు ఎందుకు బెంచ్ కావాలనుకుంటున్నారు చూపిస్తారు. ఇంట్రో కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ అంతా అలా ఫ్లో లో వెళ్ళిపోతుంది అండ్ ఫన్ గా కూడా ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారి ఎంట్రీ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారి అయితే క్యారెక్టర్ చాలా బాగుంది. రవిద్ రోల్ కొద్దిసేపు అయితే ఓకేగా ఉంది, కానీ రిపీట్ గా వస్తుంటే బోరింగ్ గా ఉంది. థర్డ్ ఎపిసోడ్ అంతా మీనాక్షి షార్ట్ ఫిలిం మీద నడుస్తుంటుంది. బాలుది ఒకటే పని, బెంచ్ మీదకి పోవాలి అని అందరిని అడుగుతూ ఉంటాడు. రవిదంతా ఒకటే పని, గోవాకు పోవాలనుకుంటూ ఉంటాడు. ఫోర్త్ ఎపిసోడ్ అయితే బెంచ్ అంటే ఏంటో తెలుస్తుంది మీనాక్షికి. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అంతసేపు కామెడీ వేలో వెళ్తున్న సిరీస్ ఒక్కసారిగా ఎమోషనల్ సీన్స్ అంటే ఇట్స్ వర్క్ ఇట్, చాలా బాగుంది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. ఫిఫ్త్ ఎపిసోడ్ అయితే ఒక క్యామియో రోల్ ఉంది. కొన్ని మోటివేషన్స్, కొన్ని ప్రేమలు, కొన్ని బాధలు, కొన్ని ప్రేమలు బాగున్నాయి. కొంచెం స్లోగా ఉన్నాయి సీన్స్ లాస్ట్ 2 ఎపిసోడ్ లో. పర్ఫార్మెన్స్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు, రవి, మీనాక్షి, బాలు అండ్ హీరోయిన్ బాగా చేశారు. ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని డైలాగ్స్ బ్యాడ్ లాంగ్వేజ్ లో ఉంటాయి, కానీ అది ఓకే అనుకుంటే చూడొచ్చు. మీరు ఈ వెబ్ సిరీస్ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గట్ టు లైక్, షేర్. అలాగే మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.